సో నిన్న మనం నైట్ స్టే చేసిన హోటల్ వచ్చేసి ఇది. మేబీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో ఈరోజు అయితే 5:30 షట్ 5:41 వరకు. సో దిస్ ఈజ్ యార్. సో మళ్ళీ సేమ్ ఇదే టైంకి ఇదే ప్లేస్లో ఆగిన. సో మనం డే 1 రోజు స్టే చేసిన. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది మనం నిన్న ఉన్న రూము. సో నిన్న మనం నైట్ స్టే చేసిన హోటల్ వచ్చేసి ఇది శ్రీనంది హోటల్. పూణే వచ్చేసి 538 కిలోమీటర్స్ ఉంది. సో లైట్గా వర్షం అయితే పడుతుంది, బట్ నేనైతే రెయిన్ లైనర్స్ అయితే ఏం వేసుకోలేదు. జై శ్రీ ఆంజనేయం. సో చూద్దాం, ఎక్కడైనా బాగా వర్షం పడితే మాత్రం ఆగుతాను ఎక్కడైనా. సో యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, అట్లీస్ట్ బనానా కూడా తినలేదు. అట్లీస్ట్ 120-200 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ వెళ్దాం అనుకుంటున్నా. మబ్బులు అయితే చాలా ఉన్నాయి, యాక్చువల్గా రెయిన్ లైనర్ వేసుకోవాల్సింది. ఫిర్ చూద్దాం. సో ఈరోజు అయితే 5:30 షట్ ఈవినింగ్ 5:14 వరకు రీచ్ అవుతామంట మనం, 5:41 వరకు. సో దిస్ ఈజ్ యార్ షట్ యార్. ఇంకా 9 అవర్స్ ఉంది మన జర్నీ. ఈరోజు రైడ్లో మనం క్రాస్ చేయబోతున్నాం సెకండ్ టోల్ గేట్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా మార్నింగ్ 7 o'clock నాకు మెసేజ్ వచ్చింది. సో మొన్న వాళ్ళు రీచ్ అయినారంట కాచిగూడకి. సో వాళ్ళు సెల్ఫీ దిగి మరీ పంపించారు నాకు. హుబ్లీ అయితే క్రాస్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్గా హుబ్లీకి రావడానికి 1 hour టైం పట్టింది. సో 100 కిలోమీటర్స్. హుబ్లీ దాటిన తర్వాతనైతే మొత్తం హైవే ఇలానే ఉంటుంది కొంచెం దూరం వరకు. ఒక దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ప్లస్ స్పీడ్ కూడా తగ్గాలి. మేబీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓ ఫక్, ఘోరంగా యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా నేను ఇంతకుముందే చెప్పిన ఈ రూట్ అయితే సింగిల్ హైవే. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలని చెప్పేసి. తరువాత వర్షం పడుతుంది. It's raining is a heavy butter. సో యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ ఆగినాము. ఎస్, సో లాస్ట్ టైం మనం
మైసూర్ వెళ్ళేటప్పుడు ఇదే ప్లేస్లో ఆగినాము. సో నేను మళ్ళీ అయితే ఇదే ప్లేస్లో ఆపా బైక్. సో నాకు ఇక్కడే ఆగాలనిపించింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 250 ఉంది అంతే. సో ఐ వాజ్ లైక్ సో లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా మైసూర్కి సో ఈ అంకుల్ దగ్గర ఆగినా నేను. సో ఇక్కడే వడాపావ్ తినండి. అండ్ సేమ్ మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ సాటర్డే రోజు సేమ్ ఇదే టైంకి ఆగినా నేను. సో మళ్ళీ సేమ్ ఇదే టైంకి ఇదే ప్లేస్లో ఆగిన. అండ్ మన పాప వచ్చేసి ఇక్కడ ఉంది. సడన్గా వర్షం పడుతుంది. సో పూణే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 252 కిలోమీటర్స్ ఉంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 12:38 అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు రీచ్. సో ఇంకా 4 అవర్స్ ఏమో జర్నీ, 4 అవర్స్ ఏమో టైం పడుతుంది మనకి వెళ్ళడానికి. సో స్టార్ట్ అయిపోదాం. చలో అంకుల్ వెళ్తే థ్యాంక్ యూ. సో వడా టేస్ట్ బాగుంటుంది అంకుల్ దగ్గర. అండ్ టీ కూడా చాలా బాగా చేస్తాడు అంకుల్. సో అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడే ఇచ్చేయడమో కర్ణాటక ప్రజెంట్ మనం ఉంది. సో టోల్ గేట్ దాటితే మహారాష్ట్ర. వెల్కమ్ టు మహారాష్ట్ర. సో ఫైనల్ అయితే మనం మళ్ళీ మహారాష్ట్ర బోర్డర్లోకి అయితే ఎంటర్ అయినాము. సో అండ్ అరే అదే I'm a traveling spirit, I've seen many shores, from the West Pacific to the island of Kenya. They treat me like a son anywhere I go, and even though no one can tell, I still feel that I'm alone. I'm alone, I'm alone, I'm alone. Leave me stranded, I know how to handle it all on my own. ప్రజెంట్ అయితే మనమైతే కరాడ్లోకి ఎంటర్ అయినాము. సో కరాడ్ నుంచి వెళ్ళి పూణే వచ్చేసి 163 కిలోమీటర్స్. సో ఫైనల్లీ మనమైతే ఈ రైడ్లో 3000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. I have learned that no one else can carry this load. It's a train so where I'm the only passenger on board. So Oh, there is beauty to enjoy on this road. But even so, I still feel that I'm alone. I'm alone. I'm alone. I'm alone. Leave me stranded, I know how to handle it all on my own. I'm alone. I'm alone. I'm alone. Leave me stranded, I know how to handle it all on my own. రిసార్ట్ రెస్టారెంట్ వారికి ఇక్కడ స్టే చేస్తాం మనం. ఫస్ట్ వేదంలో ఇక్కడ స్టే చేస్తాం మనం. ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రైట్కి వెళ్తే మనం పూణేకి వెళ్ళొచ్చు, పన్వేల్కి వెళ్ళొచ్చు. సో ముంబై ఇది వచ్చేసి స్ట్రైట్గా ముంబై హైవే. పూణేకి వెళ్తున్నాము. సో పూణే మన స్టాప్ కాబట్టి 28 కిలోమీటర్స్లో మనమైతే ఇంటి దగ్గర ఉంటాము. పూణేలోకి అయితే ఎంటర్ అయినాం. సో ఇట్స్ లైక్ మై సెకండ్ హోమ్ టౌన్. సో ఫైనల్లీ వీ ఎంటర్డ్ ఇన్ కాత్రాజ్. చెప్పినా కదా సెకండ్ హోమ్ టౌన్ అని ఎందుకంటా అని చెప్పేసి. సో ఎందుకంటే జస్ట్ ఇట్లా పూణేలోకి ఎంటర్ అయినామో లేదో మనకు దోస్తులు కలుస్తూనే ఉంటారు అన్నమాట పూణేలో అట్లా. సో మన ఇంటి దగ్గర కదా ఎట్లా మనల్ని చూసి అరే ఎప్పుడు వచ్చినావురా ఎట్లున్నావు అంటారు కదా, సేమ్
అదే సిచ్యువేషన్ నాకు పూణేలో అన్నమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసి 4:34 అవుతుంది.